సోఫియా అనే ఈ అమ్మాయి 15,000 సంవత్సరాలుగా ఇంకా బ్రతికే ఉంది. సోఫియాకి ముసలితనం వచ్చిన తర్వాత ఈమె ఒక వెరైటీ నీళ్లలో స్నానం చేసేది. దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె ముడతలు పడి ఉన్న ఫేస్ చాలా స్టిఫ్ గా ఉంటుంది. ఈమె వెంట్రుకలు కూడా నల్లగా మారిపోతాయి. దీని తర్వాత ఈమె 18 సంవత్సరాల అమ్మాయి లాగా కనిపించేది. ఈ వెరైటీ నీళ్ళని అమృతం అని పిలిచేవారు. దీంట్లో ఒక్కసారి మునిగి బయటకు వచ్చిన తర్వాత మీరు యవ్వనంగా మారిపోతారు. ఈ అమృతం భూమిపై నుంచి కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక గ్రహం పైన ఉంది. ఈ అమృతాన్ని అబ్రసెక్స్ అనే ఒక ఫ్యామిలీ కంట్రోల్లో పెట్టుకుంది. దీని కారణంగా వీళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా ఇంకా బ్రతికే ఉన్నారు. రాణికి ఈ అమృతం అంటే అస్సలు ఇష్టం లేదు. దీంతో ఈమె అమృతాన్ని తీసుకోలేదు. ఇంకా ఈమె చనిపోతుంది. రాణి ముగ్గురు పిల్లలు వీళ్ళ వాటాని వీళ్ళు పంచుకుంటారు. కానీ వీళ్ళు ఇప్పటికి కూడా సంతృప్తిగా లేరు. ఎందుకంటే వీళ్లకు ఇంకొక గ్రహం కూడా కావాలి. రాణి తన చిన్న కూతురి పైన రాసి ఉంటుంది. ఆ గ్రహం ఏదో కాదు, మన భూమి. రాణి తన చిన్న కూతుర్ని భూమి పైన పెంచి ఉంటుంది. ఆమె పేరు జెనిఫర్. జెనిఫర్ కి ఈ విషయం అస్సలు తెలియదు తన అమ్మ ఒక మహారాణి అని. జెనిఫర్ ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగి ఉంటుంది. చదువు పూర్తయిన తర్వాత ఈమె ఒక ధనవంతుల ఇంట్లో పనికి వెళ్తుంది. జెనిఫర్ ఇక్కడ ఏ పని చేసేదంటే బాత్రూమ్స్ క్లీన్ చేసేది. ఒక రోజు జెనిఫర్ హాస్పిటల్ కి వెళ్తుంది. డాక్టర్స్ ఈమెను మెడికల్ చెకప్ చేయాలి అని చెప్పి చాలా వింతైన వస్తువులతో కట్టేస్తారు. దీని కారణంగా జెనిఫర్ గాలిలో తేలుతూ ఉంటుంది. దీని తర్వాత డాక్టర్స్ ఇలా కన్ఫర్మ్ చేసుకుంటారు, ఈ అమ్మాయి కోసమే మనం చాలా రోజులుగా వెతుకుతున్నామని. డాక్టర్స్ జెనిఫర్ ని లేపేయడానికి ప్రయత్నిస్తారు. సడన్ గా అప్పుడే అక్కడికి మార్క్ అనే ఒక వ్యక్తి వచ్చేస్తాడు. ఇంకా డాక్టర్స్ పైన అటాక్ చేస్తాడు. దీంతో డాక్టర్స్ ఇప్పుడు ఏలియన్స్ లాగా కనిపిస్తారు. నిజానికి వీళ్ళంతా ఆ గ్రహం పై నుంచి ఇక్కడికి వచ్చారు జెనిఫర్ ని లేపేయడానికి. మార్క్ జెనిఫర్ ని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. జెనిఫర్ కి స్పృహ వచ్చిన తర్వాత అంతా చెప్తాడు. అబ్రసెక్స్ ఫ్యామిలీలో పెద్దన్న నిన్ను లేపేయడానికి వీళ్ళను పంపించాడని. జెనిఫర్ ని లేపేయడానికి పెద్దన్న ఇంకా ఎక్కువ మందిని పంపిస్తున్నాడు. మార్క్ కి ఈ విషయం తెలుస్తుంది. దీంతో మార్క్ జెనిఫర్ ని తన స్నేహితుడి ఇంటికి తీసుకుని వెళ్తాడు. జెనిఫర్ అక్కడికి చేరుకున్న వెంటనే అక్కడున్న చాలా తేనెటీగలు జెనిఫర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మార్క్ స్నేహితుడు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా ఆమె ముందర మోకరిల్లుతాడు. ఎందుకంటే ఈ తేనెటీగలకి రాణి ఎవరో కనిపెట్టే శక్తి ఉంది.